ॐ अग्निमीळे पुरोहितं यज्ञस्य देवमृत्विजम् होतारं रत्नधातमम् ॐ शान्ति शान्ति శాంతిః. ఓం నమస్తే నమస్తే అమ్మా. అండి. ధన్యవాదాలు. ఈ నమస్తే ఈ అండి. వేదం అంతా కూడా మంచిగా జరగాలని మనందరం వేద ఋషిని ప్రార్థిద్దాం. ప్రార్థిద్దాం. అవునమ్మా. ఇది మ ఈ వేదాన్ని మనం ఎక్కడ కూడా ఆపకుండా మంచిగా కంటిన్యూస్ గా చదువుకుందాం ఇది. యా. అందరం ఏంటంటే ఇంట్రెస్ట్ గా ఉన్నవాళ్ళం అందరం వచ్చాము. ఆ అవును. ఋషి యొక్క ఆశీర్వదనము, ఆ ఇదే బలము మీ ద్వారా మాకు అన్ని కూడా మొత్తం అయ్యేదాకా మాకు ఇది కావాలి. అవునమ్మా. ఇది మనం ఇక్కడ మధ్యలో ఆపేది లేదు ఇంకా. అది. యా. సో కాకపోతే డే ఏమైనా చేంజ్ కావచ్చు. కాకపోతే ఇదైతే ఆపం మనం చదువుకోవడం ఆ, మాత్రం. యా. అది. సో ఈ ఋగ్వేద భాష్యము ఋగ్వేదములో ప్రథమ మండలం అంటే దీంట్లో మండలాలు ఉన్నాయండి. సో దీని గురించి నేను కొంచెం చెప్పాను, ఆన్లైన్లో పెట్టాను ఋగ్వేదం గురించి. అవును, అది పెట్టారు. ఒకసారి వినండి. వింటే ఇంకా మనకి మళ్ళీ ఇది చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. సో దీంట్లో ఫస్ట్ మండలాలు ఉంటాయి అన్నమాట. మండలాలు, అనువాకాలు అని చెప్పేసి ఉంటాయన్నమాట. అధ్యాయము, తర్వాత సూక్తం. ఓకేనా? సూక్తంలో ఏముందంటే మంత్రాలు ఉంటాయి. ఓకేనా? సో ఇలా ఉంటుంది. అదొక్కసారి మీరు వినండి. ఆ, అలా మనకి తెలిసిపోతుంది. తర్వాత దీంట్లో ప్రథమ మండలములో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఆ, అథ ప్రథమ మండలం, ప్రథమ మండలాన్ని మొదలు పెడుతున్నాము. ప్రథమ అనువాకములో, ప్రథమ అష్టకములో, అష్టకము అంటే 8 కదా. సో 8 ఉంటాయన్నమాట అష్టకాలు. సో వాటిని దాంట్లో అధ్యాయాలు ఉంటాయి. ప్రథమ అధ్యాయములో ప్రథమ సూక్తము ఇప్పుడు మనము చదువుకుంటున్నాం. సో ప్రథమ మండలము, ప్రథమ అనువాకం ఇది సంస్కృతంలో ఇచ్చారు పైనంతా కూడా, దాన్ని తెలుగులో ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? ప్రథమ మండలము, ప్రథమ అనువాకము, ప్రథమ అష్టకము, ప్రథమ అధ్యాయము, ప్రథమ సూక్తము. ఓకేనా? సో దీన్ని ఎలా చెప్పొచ్చు? ప్రథమ మండలే, ప్రథమ అనువాకే, ప్రథమ అష్టకే, ప్రథమాధ్యాయే, ప్రథమ సూక్తము. సూక్తః ప్రథమః సూక్తః. సూపర్. అథ ప్రథమో వర్గః, ప్రథమ వర్గములో. సో చెప్తున్నారు ఇక్కడ తత్రాద్యే మంత్రే అగ్ని, మంత్ర అగ్ని శబ్దే, శబ్దే శబ్దేనేశ్వరణే అగ్నేనాత్మ, శబ్ద శబ్దనే శబ్దేనేశ్వరేణాత్మ భౌతిక వ్యర్థావుపదిశ్యేతే. ఏమంటున్నారు ఇక్కడ? అగ్ని శబ్దము చేత ఈశ్వరుడు ఉపదేశించబడ్డాడు. అర్థమైందా? అగ్ని శబ్దము చేత ఈశ్వరుడు అంటే ఏంటి? ఈ అగ్ని అనే శబ్దం ఏదైతే ఉందో అది భగవంతుని నామము అని చెప్పడం జరిగింది. అగ్ని శబ్దము చే ఈశ్వరుడు, పరమాత్మ, భౌతిక అగ్ని అని 2 అర్థాలు ఉపదేశించబడినవి. అంటే ఈ అగ్ని శబ్దం మనకు అందరికీ తెలుసు, భౌతిక రూపం అగ్నమే, అగ్ని అంటే ఏంటో తెలుసు మనకి. ఇంకొకటి కొత్తది ఏంటిది? ఈశ్వరుడు, పరమాత్మ. అగ్ని అనే శబ్దానికి అర్థము ఈశ్వరుడు, పరమాత్మ అనే అర్థాలు ఈ మంత్రములో ఉపదేశించబడింది, చెప్పబడింది. ఓకే. సో మరి అది ఎవరు చెప్పారు? ఋషి మధుచ్ఛందాహ. మధుచ్ఛందాహ. ఈ ఋషి ఋషి ఎవరు? మధు అన్నమాట. అందుకని అతని యొక్క ఛందస్సు ఉంటుందన్నమాట. దేవత అగ్ని, ఛందః గాయత్రి. సో ఋషి పేరు మధుచ్ఛందాహ, ఆయన పేరే ఋషి పేరే మధుచ్ఛందాహ. సో దేవత అగ్ని, ఛందస్సు గాయత్రి, స్వరము షడ్జః. అంటే వీటి అర్థాలు నేను చెప్తాను వినండి. ఇక్కడ ఋషి అంటే ఋషిగానే తీసుకోవాలి. ఈ దేవత అనేది ఏంటిదంటే సూక్తము పేరు, అగ్ని సూక్తం అనాలి. ఇప్పుడు దీన్ని ఏమనాలి? అగ్ని సూక్తము. ఈ దేవత అనేది సూక్తానికి సంబంధించింది. ఓకే. ఎవరు? అగ్ని అనే అతను చేశారు కాబట్టి దానికి దేవత అన్నారు. ఇక్కడ అగ్ని సూక్తము అంటాం. అర్థమైనా? తర్వాత ఛందస్సు, ఈ గాయత్రి ఛందస్సులో ఈ మంత్రము చెప్పబడింది. మరి స్వరం ఏంటి? షడ్జహ. అది స్వరం అన్నమాట. ఆ షడ్జహ అనేది స్వరం. ఈ స్వరాల గురించి నాకు తెలీదు. ఈ ఛందస్సులో కొంచెం ఉంది, కొంచెం తెలుసు. ఈ గాయత్రి ఛందస్సులో ఎలా ఉంటుంది మరి అంటే, ఎలా ఉంటుందో తెలుసు ఎవరికైనా గాయత్రి ఛందస్సు? 24 అక్షరాలు కదా. 24 అక్షరాలు.
అంటే ఏంటి మొత్తము ఇలా 8 8 8 ఎన్నైనాయి మొత్తము 24. అవునా? సో అంటే 8 అక్షరాల తర్వాత మనము ఆగాలి. 8 అక్షరాల తర్వాత ఆగాలన్నమాట. అగ్నిమీళే పురోహితం యజ్జస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. అలాగా అర్థమేనా? సో ఇప్పుడు మనము దీన్ని కలిపి చదివామనుకోండి, ఇది మొత్తాన్ని కలిపి చదివామనుకోండి, అప్పుడేమవుతుంది? ఇక్కడ వేదములో 24 గాయత్రి అంటే 24 అక్షరాలు, కానీ లౌకికంగా అయితే 8 అక్షరాలకి ఆగాలి. ఓకే, ఇక్కడ వేదములో ఎలా ఉంటుంది మరి? ఆ అక్షరాల తర్వాత ఆగాలా వద్దా అంటే ఆగొచ్చు, ఆగకపోవచ్చు. మనకి మంత్రం ఇలా ఇస్తారు, ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడే ఆగాలి. సో అక్కడ ఆగితే తప్పు కాదు, అది యాక్చువల్గా అయితే ఇక్కడ ఆగాలి అని వాళ్ళు అక్కడ చెప్పారు. మరి మధ్యలో నేను ఆగాలనుకుంటే ఆగొచ్చా? ఆగొచ్చు. అర్థమైనా? కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆగామో హితం అని చదవాలి. తర్వాత దాన్ని కలిపి చదువుతుంటే హితై హితై యజ్జస్య దేవమృత్విజం అలా చెప్పాలి. ఎందుకు అంటే ఈ యకారం ఏదైతే ఉందో, ఈ యకారము దేనికి ఈక్వలెంట్? చవర్గానికి ఈక్వలెంట్. ఇచు యశానాం తాలు. ఓకే, సో చవర్గములో పంచమ వర్ణం ఏముంటుంది? య. ఈ అక్షరం యొక్క సౌండ్ ఇక్కడ రావాలి, య అనేది. అందుకనే అగ్నిమీళే పురోహితై యజ్జస్య దేవమృత్విజం. ఈ య అనేదాన్ని ఇంగ్లీష్లో చూపిస్తాను ఎలా చదవాలో. ఏమని చదవాలి దీన్ని? య య. ఇక్కడ యకారాన్ని ఎలా చదువుతాం? యా అంటాం కదా, యు యు అంటాం. సో దానిపైన అనునాసికను పెడితే ముక్కుతో కూడా ఉచ్చరించాలి. అంటే య య ఇలా చదవాలి. అగ్నిమీలే పురోహితై తయ్య తా ఉంది ఇక్కడ మనకి, కాబట్టి తయ్య అయింది అది. ఓకే, తయ్య అలా. తై యజ్జస్య దేవమృత్విజం. ఎప్పుడు కలపకుండా చదివితే, కంప్లీట్గా టుగెదర్ ఇది మొత్తం కలిపి చదవామనుకోండి, అప్పుడు అలా చదవాలి. లేదా విడదీస్తే హితం మ మకారం, ఎప్పుడైనా మకారాన్ని మకారంలాగే చదవాలి. ఓకే, అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం, లేదా అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఇలాగా. ఓకేనా? సో ఈ మంత్రం ఏమంటుంది? మీరందరూ కూడా ఈ మంత్రాన్ని చదవడానికి ప్రయత్నించండి. ఈ ప్రొనౌన్సియేషన్ మీకు రావాలి అంటే వేదమును మనమందరము వినాలి, చదవాలి అన్నమాట. అప్పుడు మనకి ఒక విషయం అంటే ఇప్పుడు ఒకటి ఇష్టమా లేదా తెలియాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రయత్నం చేయాలి కదా. సో ప్రయత్నం చేసిన తర్వాత మరి అయిష్టాలతో ఏమన్నా పని ఉందా? భగవంతుడు ఇలా చెయ్యు అని చెప్పినప్పుడు అక్కడ అయిష్టాలతో పని ఉందా? చెప్పండి. చాయిస్ ఇచ్చినప్పుడు ఇష్టమా అయిష్టమా ఉంటుంది, అవునా? ఇక్కడ నీకు చాయిసే లేదు, ఆజ్ఞ అది. అవునా? అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాటను జవదాటకూడదు అనేది ఒక ఆజ్ఞ అది. అవునా? అంటే అది ఆజ్ఞ అనమాట. తల్లిదండ్రులు ఏం చెప్తే అది చెయ్యాలి. అవునా? సో అట్లాగే భగవంతుడు మనందరికీ తల్లి తండ్రి లాంటివాడు. మరి ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి. దాంట్లో చాయిస్ ఉంటుందా? చెప్పండి. ఉండదు. ఉండదు, చాయిస్ ఉండదు. దర్ ఇస్ నో చాయిస్. ఆయన ఏం చెప్పాడో అది చేయాలి. చాయిస్ తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే తీసుకోవచ్చు. అక్కడ మనల్ని ఎవ్వరూ ఆపేది లేదు, ఎందుకంటే మనం స్వతంత్రులం. మనిషి అనేది స్వతంత్ర జీవి కాబట్టి ఈ ఆత్మ, మానవ శరీరం ఇదంతా కూడా ఏదైనా కూడా స్వతంత్ర జీవి. జీవం వచ్చిందా స్వతంత్రం, అంతే, స్వతంత్రుడు. ఓకే, స్వతంత్రుడు కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ నిన్ను ఎవరు ఆపరు. కాకపోతే ఆజ్ఞ మాత్రం ఉంది. ఆజ్ఞ పాటించవా పాటించలేదా అది నీ ఇష్టం. ఓకే, అది మాత్రం ఆజ్ఞ. కానీ మన చాయిస్లో మనం తీసుకొని ఎటెటో వెళ్ళిపోతుంటే ఆ దారిలో వెళ్తుంటే అదే ఫలితం వస్తుంది మనకు. అవునా? ఏ దారిలో వెళ్తే ఆ ఫలితం వస్తుంది మనకి. అవునా కదా? అలాగనమాట. అంటే భగవంతుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తే సంతోషం, సుఖం.
అది లేకపోతే మనం వ్యతిరేకంగా వెళ్తే నష్టాలు రావచ్చు, సుఖాలు రావచ్చు, దుఃఖాలు రావచ్చు, ఏమైనా రావచ్చు. ఇంకా మన ఇది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, ఎటు వెళ్తున్నాము అనేది కదా. సో అంతే అన్నమాట. అంటే మనము ఒకటి చెయ్యమని చెప్పినప్పుడు అది చేస్తే చేస్తాం, లేకపోతే లేదు అన్నప్పుడు చేస్తే ఫలితాన్ని పొందుతావు, చేయకపోతే ఫలితాన్ని పొందుతావు. మరి చెయ్యకపోతే ఏం ఫలితం పొందుతావు అదనమాట. చేస్తే ఏం ఫలితాన్ని పొందుతావు. సో అలా. ఉం? పద విభాగంలో చూసుకుంటే ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ. పద విభాగం అంటున్నాం. అంటే పద విభాగ, ఇది ఆ, సంస్కృత భాషలో పద విభాగ, తెలుగులో అయితే పద విభాగము. తర్వాత ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి వీటిని మనం బ్రేక్ చేస్తే అది ఎలాంటి పదము, దాని అర్థం ఏంటి అనేది ఖచ్చితంగా మనకి తెలిసిపోతుంది అనమాట. ఓకే. సో అగ్నిం, అగ్నిం అన్నారు అంటే అగ్నిహి అనే శబ్దాన్ని మనం చాలాసార్లు విన్నాం కదా. అగ్నిహి అనేది శబ్దం, మూల శబ్దం అగ్ని. అంటే అగ్నిహి అని అన్నప్పుడు అక్కడ మనకి పుల్లింగ శబ్దం అని అర్థమైంది. ఇక్కడ అగ్నిం వచ్చేసరికి ఏమైపోయింది, అది ద్వితీయ విభక్తిలో ఉన్నది. అర్థమైందా. అగ్నిని ఈళే అంటే భగవంతుడు. ఈళే అంటే ఏంటండి, భగవంతుడు అని చెప్తున్నాం ఇక్కడ. సో అదేంటో చూద్దాం తర్వాత. అగ్నిం పదాలను విడదిద్దాం ఫస్ట్. అగ్నిం ఈళే పురోహితం, దాన్ని రెండు పదాలు ఉన్నాయి అక్కడ, పురః హితం. తర్వాత యజ్జస్య, తర్వాత దేవం ఋత్విజం, దేవమృత్విజం, దాన్ని విడదీస్తే దేవం ఋత్విజం. తర్వాత హోతారం, తర్వాత రత్నధాతమం. ఇక్కడ హోతారం వచ్చేసరికి సున్నా పెట్టాము, ఇక్కడ మకారం పెట్టాము. ఎందుకని అంటే పదాంతములో, పదం అంతం ఇది ఇంతే పదం. సో కాబట్టి మకారాన్ని పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ దీని తర్వాత వేరే అక్షరాల పైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అది ఎలాంటిది అక్కడ రావాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఒకటే క్రియ చేసిండ్రు ఇక్కడ. ఓకే, ఇంకో క్రియ చేయలేదు. ఇక్కడ హల్ ఉందనుకోండి, హల్ ఉంటే సున్నా పెట్టాలి, అచ్చు ఉంటే ఇలా రాయాలి, తర్వాత పదాంతములో మకారం వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. జస్ట్ వింటూ ఉండండి. ఇలా మనం ఎప్పుడూ రోజు మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి అది మీకు అర్థమైపోతుంది, గుర్తుండిపోతుంది. ఓకే. తర్వాత రత్న ధాతమం. సో రత్న అనేది ఒక పదము, ధాతమం అనేది ఇంకో పదము. సో వాటి రెండిటి మధ్య సంధి జరిగినా కూడా జరగనట్టుగా ఉంది, అవునా. అదనమాట రత్నధాతమం. అది తర్వాత అక్కడ ఉన్న పదాలు అవి అని చెప్పారు. మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 పదాలు ఉన్నాయి. ఓకే. సో 8 పదాల అర్థాలు మనం తెలుసుకుంటే ఈ మంత్రం ఏం చెప్తుందో మనకు అర్థమైపోతుంది. ఓకే. సో ఈ పదార్థ, పదార్థ అంటే ఏంటి, పదానికి అర్థము. ఓకే. అగ్నిం అంటే ఏంటి, పరమేశ్వరం. భౌతికం వా అంటే పరమేశ్వరుడు లేదా భౌతికము. భౌతికంగా అగ్ని అనే శబ్దానికి మనకి తెలుసు కదా. సో అలా చెప్తున్నారు. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహురథో దివ్య స సుపర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్ర బహుధా వదంతి అగ్నిం యమం మాతరిశ్వానమాహు. ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి ఇంకొక మంత్రం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది ఈ అగ్ని అనే శబ్దాన్ని ఎక్కడ వాడారు అనేది చూపిస్తున్నారు ఇందులో. అర్థమైందా. ఈ మంత్రము ఉదాహరణ అన్నమాట. ఈ ఉదాహరణగా ఈ అగ్ని శబ్దాన్ని ఎలా వాడారు, ఇక్కడ వాడినప్పుడు దాని అర్థం ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నారు. అగ్నికి అర్థాలు 2 అర్థాలు ఇచ్చారు, ఒకటి పరమేశ్వరుడని, ఇంకొకటి భౌతికంగా అని, అవునా. సో మరి ఇక్కడ ఈ మంత్రములో మరి భౌతిక అగ్నిని తీసుకున్నామా, పరమేశ్వరుని గురించి తీసుకున్నామా అనే అర్థము ఇక్కడ ఇమిడి ఉన్నది. ఓకేనా. సో 2 అర్థాలు, ఒకసారి అది తీసుకొని ఇంకోసారి అది తీసుకొని దాన్ని వివరణ ఇచ్చుకుంటే ఏమొస్తుంది, అక్కడ ఏమి ఫిట్ అవుతుంది అనేది చూసుకోవాలి. అది ఉదాహరణ. తర్వాత అనేనైకస్య సతః పరబ్రహ్మణ ఇంద్రాదీని బహుధా నామాని సంతీతి వేదితవ్యం. సో ఈ మంత్రానికి చెప్తున్నారు. ఓకే.
తదేవాగ్నిస్తదాదిత్య స్తదాది వా యుస్తద్ చంద్రమాః తదేవ శుక్రం తద్బ్రహ్మ తా ఆపః స ప్రజాపతిః. ఇక్కడ ప్రజాపతి అంటే తర్వాత అగ్ని శబ్దాన్ని ఇక్కడ వాడారు. ఈ మంత్రంలో యజుర్వేదంలో ఇచ్చినటువంటి మంత్రములో వాడారనమాట అగ్ని శబ్దాన్ని. అంటే దానికి అర్థం ఇచ్చారు ఇక్కడ. యత్ సచ్చిదానందాది లక్షణం బ్రహ్మ తదేవ అత్ర అగ్ని ఆది నామ వాచ్యం ఇది బోధ్యం. అర్థమైనా? సో ఇక్కడ దాని అర్థాన్ని ఇక్కడ ఇచ్చారు. ఈ మంత్రం యొక్క అర్థాన్ని ఇక్కడ ఇచ్చారు. తర్వాత బ్రహ్మ హ్యగ్ని, అది ఒక శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటిది ఇది. ఓకే, బ్రహ్మ హ్యగ్ని అన్నారు ఇక్కడ. అంటే ఆత్మావా అగ్ని ఇంకోటి శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటిది. సో మరి దాని అర్థం ఏంటి ఇక్కడ ఇచ్చారు. అత్ర అగ్ని బ్రహ్మ, తర్వాత ఆత్మనః వాచకో అస్తి. ఏమన్నారు ఇక్కడ? అత్ర అగ్ని అనే శబ్దానికి బ్రహ్మ ఆత్మ అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమేనా? అయం వా అగ్ని ప్రజాశ్చ ప్రజాపతిశ్చ. ఇంకా శతపథ బ్రహ్మణంలో ఇంకో అర్థం ఇచ్చారు ఇక్కడ. అత్ర ప్రజాశబ్దేన భౌతిక ప్రజాపతి శబ్దేనేశ్వరాగ్ని అగ్ని ఈశ్వర అగ్ని గ్రాహ్య. ఏమన్నారు ఇక్కడ? భౌతిక ప్రజాపతి శబ్దేన ఈశ్వర, ప్రజాపతి శబ్దం చేత ఈశ్వరాన్ని అగ్నికి అర్థాలు తీసుకోవాలి అని చెప్తున్నారు. అగ్నిర్వై దేవానాం వ్రతపతి ఏతద్ధవై దేవా వ్రతం చరంతి యత్ సత్యం. ఇది ఒక శతపథ బ్రహ్మణంలో ఉన్నటువంటిది. ఈ శతపథ బ్రహ్మణాలు ఏంటివి మరవి అంటే వేదానికి అనుకూలంగా ఉన్నటువంటివి కాబట్టి వాటిని ఇందులో వాడారనమాట. దానికి అర్థం ఏంటి? సత్యాచరణ నియమ పాలనం వ్రతం తత్పతిరీశ్వరః తత్ పతి ఈశ్వరః. అంటే ఏంటి? పతి దేనికి పతి? సత్యాచరణకి నియమ పాలనానికి వ్రతం ఏదైతే ఉందో సో అది ఈశ్వరుడు. అంటే ఇక్కడ ఈ అగ్ని శబ్దానికి అర్థం ఎలా తీసుకోవాలి? ఈ అర్థంలో తీసుకోవాలి. తర్వాత త్రిభిః పవిత్రై రపోహ్యర్కం హృదా మతిం జ్యోతిరను ప్రజానన్ వర్షేష్టం రత్నమకృత స్వధాభిరాదిద్ ద్యావా పృథివీ పర్యపశ్యత్. ఇక్కడ ఋగ్వేద మంత్రం ఇది. ఓకే, సో ఆ ఋగ్వేద మంత్రం యొక్క అర్థం ఏంటి ఇక్కడ? అత్ర అగ్ని శబ్దస్యానువృత్తే. ఆ శబ్దము ఏంటి? అనువృత్తి. అగ్ని శబ్దం యొక్క అనువృత్తి నడుస్తున్నది. ప్రజానన్ ఇతి జ్ఞానవత్వాత్ పర్యపశ్యదితి సర్వజ్ఞాత్వాద్ ఈశ్వరో గ్రాహ్యః. అంటే అతను సర్వజ్ఞుడు కాబట్టి అతనిని ఈశ్వరునిగా గ్రహించాలి. ఓకే, ఈ అగ్ని శబ్దానికి ఇక్కడ ఏంటి? ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఇక్కడ ఈశ్వరునిలాగా గ్రహించాలి అని చెప్తున్నాడు. తర్వాత యాస్కముని రత్రో అన్నారు ఇక్కడ. రత్రో అంటే అత్ర అన్నమాట. అత్ర ఉభయార్థ కరణయాగ్ని శబ్దపురః సరమేతన్మంత్రమేవం వ్యాచష్టే అన్నారు ఇక్కడ. యాస్కముని చెప్పారు ఈ విధంగా. తర్వాత అగ్ని కస్మాదగ్రణీర్భవక్త్యగ్రం యజ్ఞేషు ప్రణీయతేంగం నయతి మానో భవతీతి స్థూలాష్ఠీ వర్ణ జ్ఞాపయతి న స్నేహయతి త్రిభ్య ఆఖ్యాతేభ్యో జాయత ఇది శాకపూణి రితాదత్కాద్గ్ధాత్వా నీతాత్స ఖల్వేతేరకారమాదత్తే.
గకారమనత్కర్వా దహతేర్వా నీహి పరస్తస్యైషా భవతీతి. అగ్నిమీళే అగ్నిం. ఓకే, సో అగ్ని మీళే అగ్నిం అంటే ఏంటి? ఈశ్వరుడే అగ్ని. అగ్ని అంటే ఈశ్వరుడు అగ్ని. యాచామేళిరద్వేషణ కర్మ పూజా కర్మ వా దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్థానో భవతీతి. వాయో దేవః సా దేవత. హోతారం హ్వాతారం జుహోతేర్హోతే రిత్యౌర్నవాభో రత్నధాంతమం రమణీయానాం ధనానాం దాత్రితమం అని చెప్పేసి అది నిరుక్తములో ఉంది. మరి దానికి అర్థం ఏంటో ఇక్కడ ఇచ్చారు. ఈ బోల్డ్ లెటర్స్ అన్నీ కూడా అర్థాలన్నమాట. సంస్కృతంలో ఆ ఇచ్చిన దానికి అర్థం మనకి సులభంగా అర్థమయ్యే భాషలో రాశారనమాట. అంటే ఆ పదాలను తీసుకొని రాశారు ఇక్కడ. అగ్రణీహి సర్వోత్తమః సర్వేషు యజ్ఞేషు పూర్వం ఈశ్వరస్యైవ ప్రతిపాదనాత్ స్యాత్ర గ్రహణం. ఏంటి? ప్రతిపాదనాత్ తస్య అత్ర గ్రహణం. ప్రతిపాదనాత్ తస్య అత్ర గ్రహణం. దగ్ధాదితి విశేషణాద్భావౌతికస్యాపి చ. దగ్ధాదితి అంటే దగ్ధం చేస్తుంది కాబట్టి ఆ శబ్దానికి అర్థం తీసుకోవాలి. అలా చేశాడు కాబట్టి భగవంతుని అర్థం తీసుకోవాలి ఇక్కడ. ఓకే, సో అలా చెప్పారు. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు. అలాగా మనుస్మృతిలో మను అన్నారు ఇక్కడ. శ్లోకం ఇది శ్లోకం. మనుస్మృతి అంతా కూడా శ్లోకం అన్నమాట. మిగతావన్నీ మంత్రాలు. ఈ నిరుక్తం అవన్నీ ఏంటివి? వాటికి అంటే దానికి అర్థమయ్యే భాష. అది మన ఇది ఉంది కదా, ఒక్కొక్క వేదానికి ఇవి ఉంటాయన్నమాట. ఏంటివి? వేదము, ఇంకోటి ఉపవేదం. అవునా? వేదాన్ని అర్థం చేసుకోవాలంటే ఉపవేదముని తెలుసుకుంటే కొంచెము అది అర్థమవుతుంది. వేద భాష ఎలా ఏమంటుంది అనేది అర్థమవుతుంది అనమాట. సో అట్లాగా ఇదంతా మనకి అగ్ని శబ్దం ఎక్కడెక్కడ వచ్చిందో ఇవన్నీ ఇచ్చారు. తర్వాత ఉపవేదము అంటే ఉపనిషత్తులా? ఉపవేదం వేరు, ఉపనిషత్తులు కాదు, అవి వేరు మళ్ళీ. ఉపనిషత్తులు ఏంటి? కథల రూపంలో ఇచ్చారనమాట. అర్థం కావడానికి, ఈజీగా అర్థం కావడానికి కొంచెము చెప్పినటువంటిది, ఉపమానాలతో చెప్పినటువంటివి. ఓకే, ఇక్కడ వేదములో వర్డ్స్ ఉన్నాయి కదా, వర్డ్స్ ని అర్థం చేయించడానికి ఉపవేదాలు కావాలి. ఓకే, సో కైండ్ ఆఫ్ అంటే దానికన్నా ఈజీగా అర్థం అవడానికి ఉపనిషత్తులు వచ్చినాయా? అంతే. సో తర్వాత దర్శనాలలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అవునా? ఉపనిషత్తులు వేదము వేరు, ఉపనిషత్తు వేరు, దర్శనాలు వేరు. ఇవన్నీ రిలేటెడ్ మళ్ళీ. అర్థమేనా? వేదం ఏం చెప్తుందో ఉపనిషత్తు అదే చెప్తుంది. అందులో సారాంశంగా తీసుకున్నటువంటిది. మళ్ళీ ఇప్పుడు తర్వాత దర్శనాలు ఉన్నాయి. దర్శనాలలో ఏంటి? మనకి ప్రత్యక్షంగా ఉదాహరణలు ఉంటాయి, ప్రత్యక్ష ఉదాహరణలు ఉంటాయి అందులో. ఓకే, అందుకని అనుభవపూర్వకంగా చెప్పినటువంటివి ఉదాహరణలతో సహా చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఉపమానాలు తీసుకొని ఉదాహరణలు చెప్తూ ఉంటారు అక్కడ. సో అలా అనమాట. తర్వాత ఈ విధంగా ఇలా ఉన్నాయి. సో మరి దానికి భావార్థం ఏంటి అంటే ఈ విధంగా మంత్రాలన్నీ తర్వాత మీకు కొంచెం చూపించాను. నిరుక్తములో ఇలా ఉంది, తర్వాత మంత్రాలలో ఇలా ఉన్నాయి, శ్లోకాలలో దాని అర్థం ఎలా చెప్పారు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. తర్వాత దాని భావార్థం చూసుకుంటే ఏమన్నారు? అత్ర శ్లేషాలంకారేణో ఉభయార్థ గ్రహణం అస్తి ఇది బోధ్యం. అంటే శ్లేషాలంకారము ఇక్కడ ఉంది. అలంకారం అంటే మనకు తెలుసు ఏంటండి? బాక్స్ ఉండని బది దానికి మనం ఇది గట్టిగా అమ్మ ఒక్కసారి మ్యూట్లో పెట్టుకోండి. సో శ్లేష అంటే ఏంటి? శ్లేష అలంకారం. అలంకారాలు కొన్ని ఉన్నాయి కదా మనకి. సో అందులో అలంకారయుక్తంగా చెప్పినటువంటిది. ఓకే, అత్ర శ్లేషాలంకారం ఎలా ఉందంట? ఉభయార్థ గ్రహణం అస్తి ఇది బోధ్యం. ఇతోగ్రే తర్వాత యత్ర యత్ర భూమికాయాం ఉపదిశ్యత ఇది క్రియాపదం ప్రయుజ్యతే అస్య సర్వత్ర
కర్తేశ్వర, సర్వత్ర కర్త ఈశ్వర ఏవ బోధ్య. అర్థమైనా? అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే అగ్ని శబ్దం వచ్చిందో అక్కడక్కడ దేన్ని వాడుకోవాలి, ఏమని అనుకోవాలి? ఈశ్వర ఏవ, ఈశ్వరుడే అనుకోవాలి. కుతః వేదానాం తేనైవోక్తత్వాత్. కుతః, కుతః అంటే ఏంటి? కుతః, కుతః ఆగతః? భవాన్ కుతః ఆగతః? కుతః అంటే ఏంటి? ఎక్కడికనా? ఎక్కడి నుండి? ఎక్కడికి? ఎక్కడి నుండి వచ్చారు? కుతః ఆగతః, వచ్చారు, ఆగతః. అదనమాట. సో వేదానాం తేనైవ ఉక్తత్వాత్, అందులోనే చెప్పినటువంటిది. వేదానాం కుతః, ఎక్కడి నుంచి అంటే ఏమన్నారు? వేదానాం, వేదాల నుండి, తేనైవ, అక్కడి నుంచే, ఉక్తత్వాత్, చెప్పినటువంటిది. ఏంటది? అగ్ని శబ్దము. ఏం శబ్దం అక్కడ? అగ్ని శబ్దానికి ఏమని అర్థం ఇచ్చారట? ఈశ్వర ఏవ, ఈశ్వరుడే అని అర్థం ఇచ్చారు. పితృవత్ కృపాయమాన ఈశ్వర. ఎందుకు మరి అగ్ని అంటే మరి ఈశ్వరుడు అని ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, పితృవత్ కృపాయమాన ఈశ్వర అంటే పితృనిలాగే కృపాయమానమైనటువంటి ఈశ్వరుడు, కృపాగుణాన్ని కలిగినటువంటి ఈశ్వరుడు సర్వ విద్యా ప్రాప్తయే, అన్ని విద్యలను ప్రాప్తించడం చేత సర్వజీవ హితార్థం వేదోపదేశ్యం చకార. అంటే జీవహితార్థం. సర్వజీవహితార్థం అంటే ఏంటి? అన్ని జీవుల యొక్క హితాని కోసము వేదోపదేశం చకార, చేశాడు. చకార అంటే ఏంటండి? కరోతి అనేది క్రీధాతువు, కరోతి కదా. సో చకార, చేశాడు, లిట్లకారం. వేదోపదేశాన్ని చేశాడు. వేద అంటే ఏంటి? విదుర్ల లాభే, విదజ్ఞానే, విదసత్తాయాం అంటే ఏంటి? లాభము. దేని వలనైతే లాభము జరుగుతుందో అది వేదము. తర్వాత ఇంకా దేని వల్ల అయితే సత్తా, ఉనికి, దేనికైతే ఉనికి ఉన్నదో అది వేదము. తర్వాత లాభము, లాభము, సత్తా, ఇంకా ఉనికి. దేనికైతే సత్తా అంటే ఏంటి? ఉనికి కదా. అంటే ఉనికి. విద సత్తాయం, విదుర్ర జ్ఞానే అన్నాం. జ్ఞానం, తెలుసుకోబడిందో, ఏదైతే తెలుసుకోవలసిందో అదే వేదము. అర్థమైందా? ఇంకా వేరేవన్నీ వేదాలు కాదు అని అర్థం. తెలుసుకోకూడదు అని అనుకుంటే అది వేదం కాదు. తెలుసుకోవాల్సింది ఏదైతే ఉందో అదే వేదము. మరి తెలుసుకోవాల్సింది ఏదంట? ఏవైతే చెప్తారో అక్కడ దాంట్లో వాటిని వేదం అంటాం. యథా ఏమన్నారు? ఎలా చెప్తున్నారు ఇక్కడ చూడండి. యథా పితా అధ్యాపకోవా అంటే ఏంటి? పిత అధ్యాపకుడు, వా అంటే లేదా. యథా తండ్రి లేదా అధ్యాపకుడు స్వపుత్రం శిష్యం, స్వపుత్రం అంటే తన సొంత కొడుకుకి, మరియు చ శిష్యం, శిష్యునికి ప్రతిత్వమేవం అంటే ఏంటి? ప్రతిత్వం ఏవం, ఈ విధంగా. అంటే ప్రతి అంటే వాళ్ళిద్దరిని దృష్టిలో ఉంచుకొని, త్వం నీవు, ఏవం ఆ విధంగా, ఏ విధంగా? వదైవం కురు, వద ఏవం కురు. ఓకే, వద అంటే చెప్పు, ఏవం చెప్పు అంటే ఏవం ఈ విధంగా చెప్పు, కురు చెయ్యు, అవునా, చెయ్యు. సత్యం వద, ఏమని అంట? సత్యం వద ఏంటి? సత్యాన్ని మాట్లాడు. పితరం ఆచార్యం చ ఏమన్నారు? సేవా స్వానృతం, సేవస్వ. పిత ఆచార్యం, పితరం ఆచార్యం చ సేవస్వ. ఏమన్నారు? తండ్రిని, తల్లిదండ్రులను, పితరం అంటే ఇక్కడ తల్లిదండ్రులు అనమాట. తల్లిదండ్రులను, ఆచార్యులను సేవస్వ, సేవించు. సేవధాతువు ఆత్మనేపది కాబట్టి సేవస్వ. ఎవరు సేవస్వ? నువ్వు, నువ్వు సేవించు. అనృతం మాకురు, అనృతం మాకురు అంటే ఏంటి? రితం అంటే ఏంటి? క్షయం కానిదా? మృతం, అమృతం, రితం, రితం అన్నారు ఇక్కడ. రితం అన్నారు, అమృతమైనది. ట్రూత్. అనృతం అంటే ఏంటి? అసత్యము, అసత్యము మాకురు అంటే ఏంటి? అసత్యము చెప్పకు. ఓకే, కుర్విత్
ఇతి ఉపదిశతి. ఇతి ఉపదిశతి ఏం చెప్తుంది అది? ఈ విధంగా చెప్తుంది. అర్థమవుతుందా? Yeah. తథైవ ఇతి. అత్ర బోధ్యం. ఆ విధంగానే అక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పాలి, ఆ విధంగానే ఇక్కడ చెప్పాలి. వేదశ్చ, వేదః చ. వేదః అంటే వేదము. మరి వేదం అంటే ఏంటో ఇప్పుడు చెప్పుకున్నాం మనం కదా. సర్వజీవ కళ్యాణార్థం ఆవిర్భూతః. ఇది ఎందుకు వచ్చింది వేదం అనేది? ఆవిర్భూతం ఎందుకైంది? సర్వజీవ కళ్యాణార్థం. అర్థమైందా? అందరికీ సుఖదాయకం అవటానికి, ఆ, సుఖము, కళ్యాణకరం. శాంతి, అవునా, ఇవన్నిటిని చేకూర్చడానికి ఆవిర్భూతమైనటువంటిది వేదము. ఏవా, ఏవా అంటే అలాగే, ఏవం, ఏవం అంటే అలాగే, అర్థ ఏమన్నారు ఇక్కడ? ఏవం అర్థోత్తరోత్తమ, అర్థ అత్ర, అర్థ అత్ర ఉత్తమ పురుష ప్రయోగ. ఇక్కడ ఉత్తమ పురుష ప్రయోగంలో ఉంది. ఉత్తమ పురుష ఏంటది? ఏవం అర్థం అర్థ అత్ర ఉత్తమ పురుష ప్రయోగ అన్నారు. ఇక్కడ ఉత్తమ పురుష ఏం కనిపించింది ఇక్కడ మనకు? బోధించడమా? అది పర్మనెంట్ ఏదో ఇక్కడ బోధించడం. బోధ్యం అనేది ఉంది. బోధ్యం ఎవరు? నేను బోధించాలి. ఓకే. ఉత్తమ పురుష ప్రయోగ వేదోపదేశస్య పరోపకారార్థత్వాత్. అవునా, వేదోపదేశానికి ఎందుకది? వేదోపదేశం ఎందుకు? పరోపకారార్థత్వాత్ అంటే పరలకు ఉపకారము చేయడానికే. ఎవరు చేయాలి? నేను, ఉత్తమ పురుష. అందుకని ఇక్కడ ఉత్తమ పురుష ప్రయోగం చేయబడింది. బోధ్యం. అర్థమైందండి? అహం బోధ్యం. అర్థమైందా? సో నేను అత్ర బోధ్యం చెప్పబడాలి, చేయబడాలి. ఏం చేయబడాలి? ఎవరు చేయబడాలి కదా. సో ఇదంతా కూడా ఒకరికొకరు చేసుకుంటూ ఉండాలి. ఆ వేదము అందుకనే పరోపకారార్థమే చేయబడింది. అత్ర అగ్నిశబ్దేన పరమార్థ వ్యవహార విద్యా సిద్ధయే. ఏమంటున్నారు ఇక్కడ? అత్ర అగ్నిశబ్దము చేత పరమార్థ వ్యవహారము సిద్ధయే విద్య. పరమార్థ వ్యవహార విద్య అంటే పరమార్థాన్ని తెలుసుకునేటువంటి విద్య. సిద్ధయే ఆల్రెడీ ఉన్నది అక్కడ. పరమేశ్వర భౌతికవు అన్నారు అంటే ఏంటి? రెండు. పరమేశ్వరుడు ఒకటి, భౌతికము ఒకటి, రెండు ఉన్నాయి కాబట్టి అవు అన్నారు ఇక్కడ. రామః రామౌ, ఇద్దరు రాములు అయితే రామౌ. అట్లాగే రెండు ఉన్నాయి ఇక్కడ, పరమేశ్వర ఒకటి, భౌతిక ఒకటి, రెండిటికి కలిపి భౌతికౌ. అర్థమైందా? మళ్ళీ ద్వా కూడా అన్నారు కదా. ద్వా అంటే కూడా రెండు కదా. ద్వా అంటే కూడా రెండు. ద్వా అంటే రెండు. ద్వావర్థౌ అంటే రెండు అర్థాలను, రెండు అర్థాలు గృహ్యేతే గ్రహించబడతాయి. రెండు అర్థాలు గ్రహించబడతాయి. అగ్ని శబ్దానికి ఏమేమి అర్థాలు గ్రహించబడతాయండి? పరమేశ్వరుడు అని భౌతిక అర్థము అని, అవునా? పురా ఆర్వైర్ యాశ్వ విద్యానాంనా శీఘ్ర గమనహేతు శిల్ప విద్యా సంపాదితేతి శ్రూయతే. సా అగ్ని విద్యైవాసీత్ విద్య ఏవ ఆసీత్ అన్నమాట. విద్య ఏవ ఆసీత్. పరమేశ్వరస్య స్వయం ప్రకాశత్వ సర్వప్రకాశకత్వాభ్యాం, ఇక్కడ ప్రకాశకత్వాభ్యాం అనంత జ్ఞానవత్వాత్. అనంత సర్వ ఒకటి, ప్రకాశ ఒకటి, అందుకనే భ్యాం అన్నారు ఇక్కడ కూడా. అంతే. ఏమొచ్చింది? స్వయం ప్రకాశత్వ, స్వయం ప్రకాశము చేత సర్వప్రకాశకత్వాభ్యాం. సర్వ అన్నారు కాబట్టి ఏమైనది? సర్వప్రకాశకత్వాభ్యాం భ్యామైంది. సో భ్యామని ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ప్రకాశకత్వాభ్యాం అన్నాం. ఇక్కడ ప్రకాశకం, ఏ ప్రకాశకము? స్వయం ప్రకాశం ఒకటి, పరమేశ్వరుని యొక్క ప్రకాశము ఒకటి కదా. స్వయం అంటే ఆ పరమాత్మ ప్రకాశం.
స్వయం ప్రకాశం, అవునా? స్వయంగా ఎవరిది? పరమాత్మది. తర్వాత పరమాత్మ. మళ్ళీ ఇంకోటి ఏంటి? అగ్ని. ఇక్కడ ఓకే. పరమేశ్వరుణ్ణి తీసుకున్నాడు ఎందుకు? స్వయం ప్రకాశపుడు కాబట్టి. అర్థమైందా? అగ్ని అంటే మరి భౌతిక అగ్ని. అవును. ఆ భౌతిక అగ్ని కూడా స్వయంగానే వస్తుంది అది. అర్థమవుతుందా? భౌతిక అగ్ని ఏదైతే ఉందో ప్రకాశం, అది ప్రకాశం. ఎక్కడ సర్వం ఎక్కడ ఉంటే అది అక్కడ ప్రకాశం. ఇక్కడ ప్రకాశం వస్తుంది. అవును. అవునా? సర్వ ప్రకాశకత్వ భావ అత్వాభ్యాం. భ్యాం ఎందుకన్నారు? పరమేశ్వరుని యొక్క ప్రకాశము ఉంది, అది అగ్ని. తర్వాత ఈ భౌతిక అగ్ని యొక్క అగ్ని ఉంది చూడండి, ఆ రెండు అగ్నుల చేత ఏంటి? అభ్యాం. తర్వాత అనంత అనంత జ్ఞానత్వాత్, అనంత జ్ఞానం చేత భౌతికస్య రూపదాహ ప్రకాశ వేగఛేదనాది గుణవత్వాత్ అచ్చీల ఏమన్నారు ఇక్కడ? చీల, శిల్ప అన్నమాట ఇక్కడ. త్వాత్ శిల్ప అంటే ఏంటి? శిల్ప విద్యాయాం ముఖ్య హేతుత్వాత్ చ అంటే ఏంటి ఇక్కడ? గుణవత్వాత్ శిల్ప విద్యాయాం ముఖహేతుత్వాత్ చ ప్రథమం గ్రహణం కృతం అస్తి ఇది వేదితవ్యం. అంటే గుణం అంటే వేడి అనేది గుణం కదా వేడి అనేది గుణం. అగ్నికి. తర్వాత మరి ప్రకాశ స్వరూపుడు అగ్ని, అతన్ని కూడా స్వయం ప్రకాశకుడు అన్నాము, అవునా? అగ్నితత్వమైన లోపల ఉంది. ఎలా ఉంది? ఇవన్నీ ఉపమానాలు ఇవన్నీ చెప్పారు మనకు కదా. సో ఏం చెప్తున్నారు? ఆయన స్వయం ప్రకాశకుడు, అతని లోపల శక్తి చాలా ఉంది, ప్రకాశము ఉన్నది, తేజస్సు ఉన్నది, అవునా? కాబట్టి దాన్ని అగ్నిగా చెప్పారు అక్కడ. అర్థమైందా? ఇప్పుడు తెలుగులో ఏమంటున్నారో చూడండి. పదార్థము యజ్ఞస్య, మేము విద్వాంసుల సత్కారము కలయిక మహిమ మరియు కర్మ యొక్క. యజ్ఞస్య అంటే యొక్క అని చెప్తాము, అంటే మంచి కర్మలు, యజ్ఞ కర్మలు యొక్క హోతారం, ఇచ్చుట మరియు పుచ్చుకొనుట. హోతారం అంటే ఏంటి? మనము ఇక్కడ ఇస్తున్నాం, ఏమి ఇస్తున్నాము? అగ్నిలో హోత అని అంటున్నాం అక్కడ, హోతారం.